వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ శ్రావణి. 7-10 వయసులో కూడా యంగ్ హీరోస్తో పోటీ పడి మరీ సినిమాలు చేస్తుంటారు రజనీకాంత్. ఆయన స్టైలే వేరు అన్న డైలాగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మంచి మంచి సినిమాలతో అలరిస్తున్నటువంటి రజనీకాంత్ తన సినీ కెరీర్లో మూవీస్ అన్ని కూడా లైనప్ పెట్టుకున్నారు. అటు జైలర్ 2 కానివ్వండి, మల్టీ స్టారర్ మూవీ కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్, అది కూడా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రానుండడం, వీటన్నిటికీ కూడా అనిరుద్ధ్ రవిచంద్రనే మ్యూజిక్ అందిస్తున్నారు. అది కూడా హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ అయితే ధర్మన్ మూవీలో చాలా బిజీగా ఉన్నారు. మారుముత్తు తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అటు సిమ్రాన్ రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో చేస్తున్నటువంటి ఈ సినిమాలో రజనీకాంత్ గారు స్పెషల్గా డాక్టర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. అయితే ఇందులో రజనీకాంత్ని ఈ సినిమాలో ఏ విధంగా చూపించబోతున్నారు మారుముత్తు డాక్టర్గా అంటే అసలు ఈ కథ ఏ విధంగా ఉంటుంది, యాక్షన్ ప్రాధాన్యం అంటున్నారు, డాక్టర్ క్యారెక్టర్ అంటున్నారు, ఎలా ఉండబోతుంది అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు రజనీకాంత్ మూవీస్ చూసుకున్నట్లయితే జైలర్తో సూపర్ డూపర్ హిట్ సాధించారు రజనీకాంత్. మరి ఆయన సినిమాలన్నీ కూడా అసలు మ్యూజిక్ వేరే లెవెల్. జైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి రజనీకాంత్ నుంచి ఈ సినిమా అయిపోగానే జైలర్ 2కి కూడా ఆయన వెళ్తారు. అటు కమల్ హాసన్ మల్టీ స్టారర్ మూవీస్ ఉన్నాయి. అండ్ ఆయన సినీ కెరీర్లో ఈ మూవీ సెటప్ అంతా, ఆ లైన్ అప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మారుముత్తు తెరకెక్కిస్తున్నటువంటి ధర్మన్ మూవీపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ క్యారెక్టర్ కానివ్వండి, యాక్షన్ కథాంశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం కానివ్వండి, అటు సిమ్రాన్ రాశి కన్నా కీలక పాత్రలు. మరి ఇటువంటి తరుణంలో ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం రుక్మిణి వసంత్ అటు కోలీవుడ్ అయినా ఇటు టాలీవుడ్ అయినా వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. యష్ నటించినటువంటి టాక్సిక్లో కూడా ఆమె నటిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రుక్మిణి వసంత్ కూడా ధర్మన్లో ఒక భాగం అవ్వబోతున్నారు సో అనే వార్తలు ప్రస్తుతం వైరల్గా మారాయి. సో దీనిపైన అధికారిక ప్రకటన రాలేదు, కానీ అతి త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మరి ధర్మన్లో నిజంగా రుక్మిణి వసంత్ పాత్ర ఉంటుందా, ఇది ఒక కీలక పాత్ర అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఏ విధంగా చూపించబోతున్నారు, రజనీకాంత్కి రుక్మిణి వసంత్కి ఏ విధంగా బాండింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆసక్తిగా మారాయని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.